వైద్య విద్య పేరుతో విద్యార్థులను ఫిలిప్పీన్స్ తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టిన కేటుగాలను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో ముగ్గురు నిందితులను వట్టి చెరుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. త్వరలోనే మరో నలుగురిని పట్టుకున్నట్టు తెలిపారు. వివరాలను గుంటూరు డీఎస్పీ మల్లికార్జునరావు వెల్లడించారు. అరండల్పేటలో రైట్ చాయిస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరుతో రవితేజ పలు బ్రాంచ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను బురిడి కొట్టించాడు. తన మాయ మాటలతో విదేశాలకు తీసుకెళ్లి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నట్లు వెల్లడించారు. మరి డబ్బులను విదేశాల్లోని కళాశాలలో చెల్లించకుండా వీసా ఇతర ధృవపత్రాలు తీసుకుని ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఇందులో మొత్తం 7 ప్రమేయం ఉండగా ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పల్నాడు జిల్లా గురజాల గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగు వచ్చిందని వివరించారు. పల్నాడు జిల్లా గురజాల గ్రామంలో చెందినటువంటి శీలంనేని శ్రీనివాస్ అనే ఆయన ఒక రైతు 10/12/2024న మన గుంటూరు జిల్లా ఎస్పీ సార్ని సంప్రదించడం జరిగింది. దీనిలో విశేషాలు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనే అతను తక్కువ మోతాదులు తక్కువ అమౌంట్ తోటి ఫిలిప్పీన్స్లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని చాలా తక్కువలో అయిపోతుందని అనే ఉద్దేశంతో రైట్ చాయిస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవితేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది. ఆయన ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇప్పిస్తానని అక్కడ ఫిలిప్పైన్లో పర్ఫెక్చువల్ హెల్ప్ అనే కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని కట్టకుండా మళ్ళీ వీసా కానీ కొంత, అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత, తర్వాత హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహిత అనే అమ్మాయి ఒకటి ఉంటుంది. ఇతనికి సపోర్టుగా కన్నా బాలరవితేజకు సపోర్టుగా వెంకట్ అని హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరూ, ఆ అమ్మాయి లోహిత, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఫిలిప్పీన్లో స్టూడెంట్స్ తీసుకువెళ్ళి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని, మన పాస్పోర్ట్ని, ఒరిజినల్ మన సర్టిఫికేట్స్ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారనే కంప్లైంట్ మీద ఎస్పీ సార్ని సంప్రదిస్తే ఎస్పీ గారు మా వట్టి చెరుకూరు పిఎస్ లిమిట్స్ ఆరిజిన్